నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అండగా నాబార్డ్ స్వచ్ఛంద సంస్థలు, పండ్ల తోటల సాగులో ఖమ్మం గిరిజనులు. వాతావరణ పరిస్థితితో పంటల్లో చీడపీడలు, అరికట్టుకోవడానికి అనువైన మంచి మందులు. వ్యవసాయంలో అనువైన యాజమాన్య పద్ధతులు, నేల సారం రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గిరిజన గ్రామాలు ఇప్పుడు పంటలతో కలకలలాడుతున్నాయి. ఉద్యానవన పంటలు పండిస్తూ ఆదివాసులు తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. ఏ పంట సాగులో ఏ పద్ధతులు అవలంబించాలో తెలుసుకొని ముందుకు సాగుతున్నారు. అనేక రకాల పండ్ల తోటలను పెంచి ఔరా అనిపిస్తున్నారు. అక్షరం ముక్కరాని రైతులు నడుం కట్టి పెద్ద ఎత్తున తోటల పెంపకంలో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. పదండి ఆ తోటల్లోకి మనము వెళ్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివాసీలు చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటారు. అడవులు, కొండల్లో నివసించే ఈ గిరిజనులు పోడు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తారు. ఇక్కడి సాగుభూమి సారవంతమైనదే అయినా సాగునీటి వసతి లేకపోవడం వల్ల ఎక్కువగా వర్షాధార పంటలే పండిస్తారు. ముఖ్యంగా పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలే ఎక్కువగా పండిస్తారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేస్తుంటారు. అటవీ సంపద వీరికి కొంత ఆదాయాన్ని ఇస్తుంది. అడవిలో దొరికే ఇప్ప పువ్వు, ఆముదం, వెలగ పండ్లు, చింతకాయలు, బీడి ఆకులు ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి వారం ఎక్కడో ఒక చోట సంత జరుగుతుంది. ఆ సంతలో అడవి నుంచి సేకరించిన వాటిని అమ్ముకుంటారు. ఆహారంగా ఎక్కువ మంది ఆదివాసీలు జొన్న గింజలను విసిరి వండుకుని తింటారు. జొన్న రొట్టెలు కూడా బాగా చేస్తారు. అంతేకాకుండా మొక్కజొన్న పంటను విస్తారంగా పండిస్తారు. దీని సంకటిని వండుకుని తింటారు. వరి పంట ఆదివాసీ గ్రామాల్లో అసలు కనపడదు. ఏజెన్సీ ప్రాంతం కాని ప్రదేశంలోనే వరి పంటలు కనపడతాయి. కానీ గిరిజన గ్రామాల్లో, తాండాల్లో వరి కనపడదు. వాణిజ్య పంటలు కూడా ఆదివాసీ గ్రామాల్లో సాగు చేయరు. దీనికి ప్రధాన కారణం అక్కడ సాగునీరు లేకపోవడమే. అందుకే 67 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఆదివాసులు అభివృద్ధికి నోచుకోలేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆదివాసుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నాబార్డు సంస్థ ముందుకు వచ్చింది. గిరిజనులకు ఎంతో అండగా నిలబడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గిరిజనాభివృద్ధి పథకం కింద ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఖమ్మం జిల్లాలో 2008 నుంచి 2015 వరకు ఓ ప్రాజెక్టు కింద మా తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మా తోటల పెంపకం కింద 3017 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయిస్తుంది. మామిడి, ఉసిరి తోటలను సాగు చేయిస్తున్నారు నాబార్డు అధికారులు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి 10 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఈ 10 సంస్థల్లో చార్ట్ సంస్థ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తుంది. మా తోట పథకం కింద 5 ఎకరాల భూమి ఉన్న రైతులను ఎంపిక చేశారు. అందులో 1 ఎకరంలో మామిడి, ఉసిరి తోటలను సాగు చేస్తున్నారు. ఒక్కో ఎకరా పండ్ల తోటల సాగుకి నాబార్డ్ 40,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. చార్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, ఇల్లెందు మండలాల్లోని అనేక గ్రామాల్లో పండ్ల తోటలను పెంచుతున్నారు. ఈ మండలాల్లో సుమారు 1000 ఎకరాల్లో పండ్ల తోటలు వేయించారు. పండ్ల తోటల పెంపకంలో చార్టు ప్రతినిధులు రైతులకు అందుబాటులో ఉంటున్నారు. తోటల పెంపకంలో పాటించాల్సిన మెలకువలను దగ్గరుండి నేర్పిస్తున్నారు. పండ్ల తోటల పెంపకం అంత సులువు కాదు. ఏళ్ల తరబడి పండ్లనిచ్చే తోటలను సాగు చేసుకుంటే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ తోటల్లో చీడపీడల బెడద ఉంటుంది. ఎప్పుడు ఏ పురుగులు పంటను ఆశిస్తాయో అని ఎప్పటికప్పుడు పంటలను గమనించాలి. ఏ పురుగు పంటకు ఆశించదో తెలుసుకుని దాని నివారణకు తగిన మందును చల్లాలి. పురుగులను ముందుగా గుర్తించకపోయినట్లయితే పంట దిగుబడి నష్టపోతాం. అందుకే అదునులోనే పురుగుల బెడదను నివారించుకోవాలి. పంట దిగుబడికి నష్టం కలగకుండా చూసుకోవాలి. అదే సమయంలో తెగుళ్ల బెడద ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తెగులు వచ్చినట్లయితే సరైన సమయంలో దాన్ని అరికట్టాలి.
ఏ తెగులు వల్ల చెట్టులో ఏ లక్షణాలు కనబడతాయన్న దాని మీద అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పండ్ల తోటల్లో వచ్చే తెగుళ్లని సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాం. అలాగే చెట్ల వయసును బట్టి తగినంతగా ఎరువులు వేసుకోవాలి. అవసరమైనంత వరకు మాత్రమే నీటి తడులు ఇవ్వాలి. అసలు పండ్ల తోటల పెంపకానికి పెట్టుబడి ఎక్కువే. ఆ పెట్టుబడికి ఎన్నో రెట్లు ఆదాయం వచ్చే విధంగా సాగు చేసుకోవాలి. మామిడి చెట్లు విసిరి చెట్లు ఇచ్చారండి. వాటిని మేము పాదులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటూ వస్తున్నామండి. ఇప్పటివరకు ఇంతవరకు అయితే మాకు ఇంకా దిగుబడి అయితే రాలేదండి. వాటి ద్వారా వాటిని పెంచుతున్నామండి. వాటర్ అయితే నీళ్ళు పోస్తూ పెంచుతున్నామండి. ఈ తోటలో అంతర పంటలుగా కాకర, వంకాయ ఇవి అంతర పంటలు వేసుకుంటామండి. ఈ విషయాలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారు చార్ట్ సంస్థ ప్రతినిధులు. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారని రైతులు అంటున్నారు. ఎకరం పొలంలో మొక్కలు నాటేందుకు ముందుగా అవసరమైన గోతులు తవ్వాలి. వాటిలో కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువును వేయాలి. ఈ కంపోస్ట్ ఎరువుని ఉచితంగా చార్ట్ సంస్థ ప్రతినిధులు రైతులకు అందిస్తున్నారు. మొక్కల్లో 44 మామిడి మొక్కలు, 46 ఉసిరి మొక్కలు ప్రతి రైతుకు అందజేశారు. ఈ పండ్ల తోటల చుట్టూ కంచె కోసం అనేక రకాల మొక్కలు నాటించారు. ముఖ్యంగా కంచె కోసం టేకు, నిమ్మ, దానిమ్మ, కరివేపాకు, గంధం మొక్కలు, వెదురు మొక్కలను చుట్టూ నాటించారు. మొక్కల్లో సస్యరక్షణ, ఎరువుల వాడకం వంటి విషయాలపై చార్ట్ సంస్థ ప్రతినిధులు మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సంస్థ ప్రతినిధులు ఒక వ్యవసాయ అధికారిని ఏర్పాటు చేశారు. ఈ వ్యవసాయ నిపుణుడు ఎప్పటికప్పుడు తోటల పరిస్థితిని గమనిస్తుంటారు. తోటల్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆయన చెబుతూ ఉంటారని పండ్ల తోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులు చెప్తున్నారు. నాబార్డు సంస్థల మామిడి చెట్లు, ఉసిరి చెట్లు ఇచ్చారు. మామిడి చెట్లు 41, ఉసిరి చెట్లు 44 ఇచ్చారు. ఈ కంచె డబ్బులు ఇచ్చారు. వీటికి పెట్టుకోవడానికి, నీళ్ళు పెట్టుకోవడానికి డ్రమ్ములు కానీ పైపులు అవి ఇచ్చారు. ఈ కంచెకి 25 చెట్లు ఇచ్చారు. వాటికి ఎరువులు ఇస్తున్నారు. వాటితో మేము ఈ చెట్లు పెంచుతున్నాం. ఇంతకుముందు అతర పంటలు వేసాము. ఇప్పుడు కూడా వేస్తున్నాం. ఇందులో కూరగాయలు కూడా వేసుకుంటున్నాము. చిన్న చిన్న పంటలు, పెసర, బొబ్బర, కూరగాయలు పండిస్తాం. పండ్ల తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు ఆదివాసీ రైతులు. అంతర పంటలుగా కూరగాయలు, పెసర, అలసందలతో పాటు బొప్పాయి, కర్బూజా, గుమ్మడికాయలు వంటివి సాగు చేస్తున్నారు. ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాబార్డు సంస్థ, చార్ట్ సంస్థలు పండ్ల తోటల సాగులో ఎంతో సాయపడుతున్నాయని వారంటున్నారు. మాకు అసలు ఫస్ట్లో ఈ చిలకలు లేవు. ఓన్లీ ఒక 2 ఎకరాల పొలమే ఉన్నది. చిలకలు లేవు. అందరూ మామిడి తోట లైట్ వాళ్ళు ఇచ్చి ఒక 50 ఎకరాలు ఇచ్చిండు పక్కన. అప్పుడు మాకు చిలక లేదు, మాకు ఇవ్వలే. ఆ స్కీమ్లో మేము పల్లె. తర్వాత ఏం చిలక లేదంటే ఇది ఒక ఫారెస్ట్ ల్యాండ్, ఇది దీన్ని కొట్టుకొని మామూలుగా నువ్వు, కంది ఇలాంటి పంటలు వేసుకుంటున్నావు. ఎకరాకు వస్తే దానికి పెట్టేది 4,000, 5,000 ఖర్చు అయితే వచ్చేది 2,000, 1,500 అట్లా వచ్చేది. ఈ పండ్ల తోటల పెంపకం మెట్ట ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో భూములున్న గిరిజన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చార్ట్ సంస్థ ప్రతినిధి సామలబాబు చెప్తున్నారు. మొక్కలు నాటిన నుంచి పంటల దిగుబడి వచ్చే వరకు నాబార్డ్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందిస్తామంటున్నారు. సాగులో అవసరమైన మెలకువలను నిపుణులతో నేర్పిస్తున్నామని ఆయన చెబుతున్నారు. ఈ మా తోట ట్రైబ్స్కి ఎక్కువగా మా తోట అభివృద్ధి ద్వారా మామిడి మొక్కలు, ఉసిరి మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎకరానికి 1 కట్ట వేపిండి, 2 కట్టలు వర్మీ కంపోస్టు వాళ్ళకి రైతులకి ఇస్తే వాళ్ళు గుంటల్లో తీసేసి గుంటలలో అది పూర్తి చేసి మొక్కను పెట్టుకుంటున్నారు. మొక్కను పెట్టుకున్న తర్వాత కంచె కట్టుకుంటే ఎకరానికి 1000 రూపాయలు సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మొక్కలు ఏదైనా చీడపేళ్ళు వచ్చింటే చూసేసి దానికి సంబంధించిన ఎక్కువగా రసాయనికాలకి పోకుండా ఆర్గానిక్ వాటితోటి ఆవు పేడ, ఆవు మూత్రం వీటితోటి, తర్వాత వేపపిండి ఇలాంటి వాటితోటి పిచికారీ చేసి క్రిమికీటకాలను కూడా నిరోధం జరుగుతుంది. ముందు మరింత మంది రైతులకు చేయూతనివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ KSN ప్రసాద్ చెబుతున్నారు. 6 ప్రాజెక్టులు ఉన్నాయి, TDF ప్రాజెక్టులు. ఈ TDF అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్, ఓన్లీ ట్రైబల్ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి.
దీంట్లో మనం అంటే ఇంటిగ్రేటెడ్గా మాయిశ్చర్ వర్క్, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, హార్టికల్చర్ డెవలప్మెంట్ మొత్తం అన్నీ ఇంటిగ్రేటెడ్ చేసి దాంతోపాటు అదర్ కాంపోనెంట్స్ ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ డ్రెడ్జరీ రిడక్షన్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేసి సుమారుగా ఒక ఎకరానికి 40,000 రూపాయలు చొప్పున నబార్డు గ్రాంట్ రూపంలో ఇది ఒక 7 సంవత్సరాలు జరిగే పథకము. 7 సంవత్సరాలు ఎందుకంటే మనం ఫేజ్ వైజ్ చేసినప్పుడు మొదటి సంవత్సరం వేసిన పంట అమ్ముకొని మార్కెట్లో అమ్ముకొని రైతు మొత్తం సెటిల్ అయ్యే పరిస్థితి దాకా వాళ్ళకి సహకారం అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్. గిరిజన రైతులు నాబార్డ్ అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఆదివాసుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న నాబార్డ్ అధికారులు ఎంతైనా అభినందనీయులు. అంతేకాకుండా తన వంతు చేయూతనందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందించాల్సిందే. ముఖ్యంగా చార్టు సంస్థ కృషి మెచ్చుకోదగింది. హ్యాట్స్ ఆఫ్. ప్రధానంగా ఇక్కడ ఉన్న అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలు ఏవైతే వాటిని ఎంపిక చేసి ఇప్పుడు ప్రధానంగా ఇల్లందు, బయ్యారం, గార్ల ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో పండ్ల తోటల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి నాబార్డ్ అధికారులు పేర్కొంటున్నారు. 99% ప్రజల కోసం విజయ్ సుధాకర్తో రామ్ నరేష్ ఖమ్మం. ఏరువాకలో చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకి తిరిగి స్వాగతం. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సాగులో చేయవలసిన పనులేంటో ప్రకటించింది. వివిధ పంటల దశలు, పైరులో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే 5 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికీ వేసిన పంటల్లో సస్యరక్షణ, రబీలో వేయవలసిన పంటలేమిటో తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు చేసిన అనేక పంటల్లో చీడపీడలు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పంటల్లో పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కంది పంటలో ఆకుచుట్టు పురుగు, మారుక మచ్చ పురుగు, శనగపచ్చ పురుగులు ఆశించినట్లు తెలుస్తోంది. కంది పంటలో ఆకుచుట్టు పురుగులను గమనించినట్లయితే దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటర్ నీటిలో కలిపి పంటలో పిచికారీ చేయాలి. మారుక మచ్చ పురుగులు ఉన్నట్లయితే 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిపాస్ లేదా 0.75 మిల్లీలీటర్ల నొవల్యూరాన్ మందుతో పాటు 1 మిల్లీలీటర్ డైక్లోరోవాస్ మందును లీటర్ నీటిలో కలిపి పంటలో పిచికారీ చేయాలి. ఇక కంది పంటలో శనగపచ్చ పురుగులను గమనించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. శనగపచ్చ పురుగుల లార్వాను తినే పక్షుల కోసం ఎకరా పొలంలో 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. ఈ పురుగుల గుడ్లు తొలిదశ లార్వాను నివారించడానికి 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. శనగ పంటను సాగు చేసిన రైతులు పంటలో తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. శనగలో ఎండు తెగుళ్లను గమనించినట్లయితే ఈ తెగులు నివారణ కోసం 1 గ్రామ్ కార్బండిజం మందును లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర ఈ ద్రావణాన్ని పోయాలి. వేరుశెనగ సాగు చేసిన రైతులు తొలిపూత సమయంలో ఎకరాకు 200 కిలోల జిప్సం మందును మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతున్న పరిస్థితిలో శనగలో తామర పురుగులు, ఆకుమడత పురుగులు ఆశించడానికి అవకాశం ఉంది. తామర పురుగులను గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఆకుముడత పురుగులు ఉన్నట్లయితే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టి రెక్కల పురుగుల ఉనికిని, ఈ పురుగుల ఉధృతిని అంచనా వేయాలి. ఈ పురుగుల నివారణ కోసం 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటర్ నీటిలో కలిపి పంటలో పిచికారీ చేయాలి.
ఈ విధంగా చేసినట్లయితే ఆకుముడత నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం పంటను సాగు చేస్తున్న రైతులు పంటలో చీడపీడలు ఏమున్నాయో గమనించాలి. ప్రస్తుత వాతావరణం పరిస్థితిలో ఆముదం పంటకు దాసరి పురుగు ఆశించినట్లు తెలుస్తుంది. దాసరి పురుగు ఉనికిని గమనించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పొలంలో వెంటనే 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. దాసరి పురుగు మొదటి దశలో జీవులకు హాని చేయని 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా గ్రామ్ బీటిని లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. పొలంలో దాసరి పురుగును ఆశించే మైక్రోపెటిస్ పరాన్నజీవి ఉనికిని గమనించాలి. ఒకవేళ పరాన్నజీవి ఉన్నట్లయితే పంటలో ఏ విధమైన పురుగుల మందులు చల్లకూడదు. ఒకవేళ పరాన్నజీవి పంటలో కనబడకపోతే 1.5 గ్రాముల ఎసిఫేట్ మందు లేదా 1 మిల్లీలీటర్ నొవల్యూరాన్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో చలితో కూడిన పొడి వాతావరణం కొనసాగుతుంది. ఈ వాతావరణం వల్ల కూరగాయల పంటల్లో కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కూరగాయల పంటలను రసం పీల్చే పురుగులు ఆశించడానికి ప్రస్తుత వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును లీటర్ నీటిలో కలిపి పంటలో పిచికారీ చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో టమాటో పంటలో ఆకుమాడు తెగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. టమాటా పంటలో ఆకుమాడు తెగుల్ని గమనించినట్లయితే దీని నివారణ కోసం 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63% WP మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు అందుబాటులో లేనట్లయితే 2 గ్రాముల మెటలాక్సిల్, మాంకోజెబ్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో టమాటో పంటలో టొబాకో మొజాయిక్ వైరస్ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ టమాటో పంటలో ఈ వైరస్ తెగుల్ని గమనించినట్లయితే దీన్ని నివారించడానికి పిప్రోనిల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారీ చేయాలి. మిరప పంట సాగు చేసిన రైతులు ఈ పంటలో తామర పురుగులను గమనించినట్లయితే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. తామర పురుగుల నివారణ కోసం 1.5 గ్రాముల ఎసిఫెట్ మందు లేదా 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి మొక్కలు బాగా తడిచే విధంగా పంటలో పిచికారీ చేయాలి. ఏరువాకలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకి పునఃస్వాగతం. వ్యవసాయం కలిసి రావాలంటే సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. అంది వచ్చే అన్ని ఉత్పత్తి కారకాలను వినియోగించుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకోవాలి. అదే సమయంలో నేల సారాన్ని కాపాడుకోవాలి. నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే సాగులో మంచి ఫలితాలు వస్తాయి. ఆ పద్ధతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భూప్రపంచంలో కేవలం 1 వంతు మాత్రమే భూమి ఉంది. మిగిలిన 3 వంతులు నీరే. ఈ నీటిలో సముద్రం నీరే ఎక్కువగా ఉంది. ఉన్న భూమిలో నివాస ప్రాంతం, అడవి, పరిశ్రమలు, నదీ నదాలు, వాగులు, వంకలు ఉన్నాయి. అన్నీ పోగా మిగిలిన భూమి చాలా తక్కువ. ఈ భూమిలోనే ప్రపంచ జనాభాకు సరిపోయే పంటలు పండించాలి. ఈ భూమిలోనే సాగులో ముందుకు సాగాలి. నేలలు అనేక రకాలుంటాయి. శాండ్, సిల్ట్, క్లే అని 3 రకాలు. ఈ 3 రకాల్లో అనువైన పంటలు వేసుకోవాలి. ముందుగా మనకున్న భూమిలో సారం ఎంతో తెలుసుకోవాలి. భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షించుకోవాలి. ఏ ధాతువు ఎంత ఉందో నిర్ధారించుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి కీలకమైన ప్రధాన ధాతువుల శాతాన్ని గమనించాలి. అలాగే మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మ ధాతువుల స్థాయి ఎంతో తెలుసుకోవాలి. సూక్ష్మ ధాతువులే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు.
పంట ఎదుగుదల నుంచి పంట పండే వరకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అన్ని ధాతువుల పరిమాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అవసరమైనంత వరకు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే చాలామంది రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఈ రసాయనిక ఎరువుల వల్ల నేల సారవంతమై బాగా దిగుబడి వస్తుందని నమ్ముతాం. నిజానికి ఒకప్పుడు రసాయనిక ఎరువులు లేవు, అయినా పంటల్లో అద్భుతమైన దిగుబడులు సాధించాం. సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించారు. మనం వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల కొద్ది కాలం దిగుబడులు పెరిగినా రాను రాను నేలలోని పోషకాలన్నీ తరిగిపోతాయి. ఫలితంగా సాగు భూమి కాస్త నిస్సారమైపోతుంది. చివరికి అది ఎడారిగా మారుతుంది, సాగుకు పనికిరాకుండా పోతుంది. కాబట్టి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. నేల సారాన్ని పెంపొందించడానికి సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. వ్యవసాయ వ్యర్థాలు ఇతర వ్యర్థాలతో స్వయంగా వర్మీ కంపోస్టు తయారు చేసుకోవాలి. ఇది నేల సారాన్ని బాగా పెంచుతుంది. చెరువు మట్టిని సాగు భూమిలో సమానంగా చల్లుకోవాలి. పశువుల ఎరువును వేసి నేలను బాగా కలియదున్నాలి. దీంతో నేల సారవంతం అవుతుంది. పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తాయి. పంట మార్పిడి చేసుకోవాలి. ప్రధాన ఆహార పంట సాగు చేసిన తర్వాత పప్పు దినుసుల పంటను వేసుకోవాలి. పప్పు దినుసుల పంటను సాగు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పప్పు పంటను వేసుకుంటే ఈ మొక్కల వేర్ల బుడిపల్లో రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరిస్తుంది. దీనివల్ల నేల సారవంతం కావడమే కాకుండా పప్పు పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పప్పు పంటను సాగు చేసిన తర్వాత వేసే పంటలో కూడా మంచి దిగుబడులు వస్తాయి. అంటే లెగ్యూమ్ జాతి పంటలను సాగు చేసినట్లయితే సహజ సిద్ధంగా నేల సారవంతం అవుతుంది. ఆ తర్వాత వేసిన పంటకు అది ఉపయోగపడుతుంది. మనం వేయాల్సిన ఎరువులు ఆదా అవుతాయి. సాగు పెట్టుబడి తగ్గిపోతుంది. ఏ విధంగా చూసినా పప్పు పంటల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అటు పెట్టుబడి తగ్గడమే కాకుండా ఇటు దిగుబడులు పెరిగిపోతాయి. రైతు నష్టపోయే అవకాశమే ఉండదు. ఇక నేల ప్రతి ఏటా పప్పు ధాన్యాల సాగు వల్ల సారవంతం అవుతూనే ఉంటుంది. మన తరం నుంచి ముందు తరాల వారికి సారవంతమైన నేలను అందిస్తాం. అంటే వ్యవసాయం సుస్థిరమవుతుందన్నమాట. నేల సారాన్ని కాపాడుకోవడానికి మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. హైబ్రిడ్ రకాల వంగడాలను సాగు చేసినప్పుడు వాటికి అధికంగా ఎరువులు అవసరం ఉంటాయి. సంకర జాతి వంగడాల్లో చీడపీడల బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ చీడపీడలను అరికట్టుకుంటేనే దిగుబడి దక్కుతుంది. పురుగులను తెగుళ్లను నివారించడానికి రసాయనిక పురుగు మందులను చల్లుకోవాల్సి వస్తుంది. ఈ రసాయనిక పురుగులు తెగుళ్ల మందుల వల్ల పురుగులు తెగుళ్ళు పూర్తిగా నశించవు. దీనికి కారణం ఏమిటంటే ఒకసారి పురుగుల మందు చల్లినప్పుడు కొన్ని పురుగులు చనిపోయినా కొన్ని బతికే ఉంటాయి. వాటిలో పెస్టిసైడ్ని తట్టుకునే నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ పురుగుల నుంచి పుట్టిన పురుగులు ఎంత మందు చల్లినా చనిపోవు. వాటిలో నిరోధక శక్తి పెంపొందించుకోవడమే దీనికి కారణం. అంతేకాకుండా ఈ పురుగుల మందు వల్ల నేలలో సారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే అనేక మిత్ర పురుగులు కీటకాలు నశించిపోతాయి. ఫలితంగా పంటల్లో చీడపీడల బెడద మరింత తీవ్రమవుతుంది. నానాటికి పంటల దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి రసాయనిక పురుగుల మందులకు బదులుగా సహజ సిద్ధంగా దొరికే వాటితోనే పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం వేప చెట్టు. దీని ఆకులు, బెరడు, పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప కషాయంతో అనేక పురుగులను అరికట్టుకోవచ్చు. చీడపీడలను నివారించడానికి వేప నూనె ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రకృతిలో విపరీతంగా పెరిగే కలబంద ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు కలబందులతో కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కషాయంతో పురుగులను నిర్మూలించుకోవచ్చు. ఇప్పటికీ ఎంతో మంది రైతులు ప్రకృతిలో దొరికే మొక్కలతోనే అనేక రకాల పురుగుల మందులు తయారు చేసి పురుగులను నివారిస్తున్నారు, తెగుళ్లను అరికడుతున్నారు. పురాతన కాలం నుంచి పురుగులను నివారించడానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నారు. ఆ రైతుల అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి. నేల సారాన్ని దెబ్బతీసే రసాయనిక పురుగుల మందులను వదిలించుకోవాలి. ఆయుర్వేదం అనేది అనాదిగా ఉన్న చికిత్సా విధానం. మనుషులకు వచ్చే అనేక రోగాలను నయం చేయడమే కాకుండా పంటలను ఆశించే అనేక రకాల పురుగులు తెగుళ్లను నివారించడానికి ఆయుర్వేదాన్ని ఆధారం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న మొక్కలతోనే మనం పంటలను కాపాడుకోవచ్చు. అదే సమయంలో నేల సారాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఈనాటి ఏరువాక.
మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను జనరల్గా అందరితో బాగా ఫ్రెండ్లీ ఉంటాను, కానీ సినిమా వాళ్ళు మాత్రం నాకు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు.